జిల్లాలో 6 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి పరారైన చిట్టీల నిర్వాహకుడు రామ్మోహన్ రావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సుమారు 100 మందిని మోసగించి పారిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. 5 ఏళ్లుగా డాంబర్ రోడ్లో చిట్టిపాటలు నిర్వహిస్తున్నాడు. సుమతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్మోహన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తన వద్ద 80 లక్షల నగదు 40 లక్షల చిట్టీల రూపంలో ఇచ్చి మోసపోయానని సదరు మహిళ కన్నీటి పర్యంతమైంది. అయితే తన కుమార్తెతో సైతం 65 లక్షల చీటీ వేయించానని తెలిపింది. నిందితుడిపై సెక్షన్ 386, 402, 420 కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. టైలరింగ్ మీద నాకు పరిచయం అండి. నేను టైలరింగ్ మాది పామారే, అయింది పామారే. అయితే అన్నయ్య ఇంట్లో బంగారం ఉందిగా, బంగారం పెట్టి నీకు 2.5 చొప్పున ఇస్తాను, నేను 10 రూపాయలు వడ్డీలు తిప్పుకుంటాను, నీకు నెల నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా, ఏదో పని మీద నీకు ఉపయోగపడిద్ది అని చెప్పి నా దగ్గర నన్ను తీసుకున్నాడండి. 5 లక్షలు తీసుకున్నాడండి. ఒకటి ఇచ్చాడండి, ఇంకా 4 ఇవ్వాలి. మన మధ్య అడిగితే నా దగ్గర లేవు, లోన్ పెట్టాను, లోన్ వచ్చిన తర్వాత ఇస్తానని. మళ్ళీ రెండోసారి వెళ్తే రాలేదు. ఏం చేయమంటా, చచ్చిపోమంటావా అన్నాడు. నీకు ఇచ్చి నేను చావనంటే సత్తే చావు, నాకేంటి అన్నాడండి. అదండి జరిగింది. ఈ లోపల వెళ్ళి పారిపోయాడు. మా డబ్బులు ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో నోట్ల మీద ఉన్నాయి, మాకు సంబంధం లేదు అని ఎస్ఐ గారు అన్నారు, సిఐ గారు చెప్పారు. ఇప్పుడు మేమేమో లాయర్ల దగ్గరికి వెళ్ళే పొజిషన్ మా దగ్గర లేదండి. లాయర్ల గారిని పట్టుకుని మెయింటైన్ చేసే ఓపిక మాకు లేదు. మేము చేసుకునేది మిషన్ పని. నేను మా ఆవిడ ఇద్దరం చేస్తాం. 2 ఆడపిల్లలు మంచి చదువుకుంటున్నారు. వాళ్ళ పొజిషన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. బీటెక్ పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నాకు ఉన్న 4 లక్షలు అట్టుపోయినాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ తమ్మ కోటంరెడ్డి గారి కాలేజీలో లెక్చరర్ చేసింది మా అమ్మాయి. అప్పుడు ఇతను తలసలు రామ్మోహన్ అనే అతను స్టూడెంట్ మా అమ్మాయికి. ఆ రకంగా మాకు పరిచయం. అతను మెల్లిమెల్లిగా మా ఇంటికి వచ్చి మేము సీటీలు కట్టించుకుంటాను, కట్టండి, మీకు మంచి లాభం ఉంటుందని చెప్పాడండి. చెప్తే నేను కట్టడం మొదలుపెట్టానండి. 5 ఇన్స్టాల్మెంట్లు బయట వారు కట్టినాటి నాకు అమ్మేవాడండి. వాటిలో 50,000, 40,000, 45,000 తగ్గించి ఇచ్చేవాడు. అట్లా ఆ రకంగా నేను 55 లక్షల రూపాయల చీటీలు కట్టానండి. అవి డిసెంబరు 2023 డిసెంబరు 10వ తారీఖు ఒకటి అయిపోయిందండి. అది ఇవ్వాలండి, ఇవ్వలేదండి. ఇస్తానని ఇవ్వాల. అది 10 లక్షలు అండి. మా ఇంటి దగ్గర 4 ఇళ్ళు అవతల తలశీల రామ్మోహన్ అనే అతను మాకు 5 సంవత్సరాల నుంచి తెలుసండి. ఇల్లు కట్టుకోవడానికి ఇలా బోటికి కలిపి మా దగ్గర చీటీల రూపేనా, డబ్బుల రూపేనా మొత్తం అన్ని చాలా తీసేసుకున్నాడండి. 80 లక్షల్లో క్యాష్ తీసుకున్నాడండి. 85 లక్షల చీటీలు తీసుకున్నాడండి. అందరి దగ్గర ఇలాగే మోసం చేసి మా చెల్లెల దగ్గర, మా అక్కల అబ్బాయి దగ్గర, మా మరిది గారి అబ్బాయి దగ్గర, అందరి దగ్గర లాస్ట్ వరకు చీటీలు ఉండి ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. మా పాప పెళ్లి కోసం ఉన్న డబ్బులన్నీ వాడు తీసేసుకున్నాడండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళ ఆవిడ, వాళ్ళ అమ్మమ్మ కలిపి మా మీద పోట్లాడారండి. వాళ్ళని అయితే ఎవరు ఏం చేయలేదండి, వాళ్ళని అలా వదిలేశారండి. మాకు మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. మాలాగా చాలా మంది ఉన్నారండి. 100 మంది పైనే ఉన్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.